ఆళ్లగడ్డ పట్టణం నందు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇతర సంఘ నాయకులు ఇతర రాజకీయ నాయకులు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇతర రాష్ట్రమా ఇతర దేశమా? ఒక గ్రామ నాయకుడు కాదు, జిల్లా నాయకుడు కూడా కాదు, అటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మీడియా ముందర ఒక లేడీస్ని ఒక స్త్రీని హిజాబ్ లాగడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రాన్ని నడిపించిన ఈ ముఖ్యమంత్రి చిన్న చేసే ఈ దుర్ఘటన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటే కింద ఉన్న నాయకులు కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ చేయడం చాలా సిగ్గుచేటు. మేము ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటే డిమాండ్, ఇటువంటి భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సీఎంలు మాకు వద్దు. ఇటువంటి సీఎంలు వెంటనే రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి. ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి మతతత్వ సీఎంలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నంత మన భారతదేశం బాగుపడదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈయన ఈ విధంగా ఉంటే ఇంకా ఆ రాష్ట్రంలో వారి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి కూడా. ఇటువంటి రాజకీయ న్యాయం ఉన్నంత వరకు మన రాజ్యాంగానికి, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకానికి ఎటువంటి విలువ ఉంటుంది మేమే ఒక్కోసారి ఆలోచించాలి. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యము ఉండదు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి సీఎంలని వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ, జై భీమ్.